వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. మిర్చి రైతులను ఆదుకోవాలి అంటూ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది అన్న రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పైరవీల భవన్ గా మార్చేశారని ఆరోపించారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న రేవంత్ తో మా రిపోర్టర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా మిర్చి రైతులు ఏదైతుందో మిర్చి రైతులు నష్టపోయి మిర్చి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కూడా టీడీపీ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున టీడీపీ నేతలంతా కూడా ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు రైతులకు గిట్టుబాటు కల్పించాలి, అప్పటి వరకు కూడా ధర్నా కొనసాగిస్తామని చెప్పారు. చెప్పండి, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలని ఉత్సవాలని కొడుకుకు పట్టాభిషేకాలని చెప్పి ఊర్ల మీద పడి అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు తప్ప రైతులు చనిపోతే పట్టించుకునే పరిస్థితి లేదు. పోయిన సంవత్సరం 10,000 అమ్ముడుపోయిన మిర్చి రైతులకు ఈ రోజు 3,000 రూపాయలు కూడా గిట్టుబాటు ధర వస్తలేదు. కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ తక్షణమే మిర్చి రైతులకు కనీసం 8,000 రూపాయల గిట్టుబాటు ధరనివ్వాలి. పక్కనున్న రాష్ట్రం 1,500 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పిస్తాము అంటే కేసీఆర్ ప్లీనరీలకు చేసుకోనికే లక్షల రూపాయల కూలీ పనులు చేస్తారు. ఇదే కేటీఆర్ 5 లక్షల రూపాయలకు ఐస్ క్రీమ్ అమ్మిండు కదా. ఈ రోజు మిర్చిని 8,000 రూపాయల క్వింటాల్ అమ్మించవచ్చు కదా రైతులకు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ గాడిద పళ్ళు ఉంటుండా బంగారు తెలంగాణ అంటుండు, మిగులు పచ్చని తెలంగాణ అంటుండు, ధనిక రాష్ట్రం అంటుండు. ధనిక రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తుండు. కాబట్టి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం. ఇది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్రం బాగుందంటే అవి పెడుతున్నారు. రైతులకు మిర్చి రైతులకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలి, కల్పించడానికి ఆంధ్ర కొనసాగిస్తామని టీడీపీ చెప్తున్నారు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఈ టీడీపీ నేతలు అంటే అదే రైతులు ఎంత కూడా ఈ యొక్క కార్యాలయం ముందు వ్యవసాయ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఒక పోలీసులు కూడా చేరుకోవడం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా వెంటనే వీళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే వరకు ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.